Happy birthday to you. అవునా పో పడతా అంటే ఎక్కడ ఇస్తున్నారు? 1వ తారీఖు ఇస్తున్నారా? ఈరోజు ఎన్నో తారీఖు? మరి ఏమి ఈరోజు ముందుగా ఇచ్చారు? ఇలాంటి వాళ్ళంతా ఇబ్బంది పడకూడదు. సెలవులు వచ్చినప్పుడు కూడా ముందు రోజే ఇచ్చి పంపిస్తారు ముఖ్యమంత్రి గారు. మరి మంచినీళ్ళు అన్నీ వస్తున్నాయా? డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారా? గ్యాస్ ఫ్రీ గ్యాస్ వచ్చిందా? అంటే మీరు తీసుకోలేదు, అంతా బాగుంది కదా. ఏం చెప్పమంటారు ముఖ్యమంత్రి గారికి? రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ జరుగుతుంది, పెన్షన్ పండుగ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2717 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. సుమారుగా 63 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే రేపు 1వ తారీఖు కన్నా ముందే 31వ తారీఖే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ ఇవ్వలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు 4000 పెన్షన్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, నిజంగా ఒక పక్క వికలాంగులు ప్రజలు మరి 100% పెట్టేటి వారు కూడా చాలా విధాలుగా మాకు చాలా ఆసరాగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి మా నియోజకవర్గంలో ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గంలో కూడా సుమారుగా ఈరోజు 1,20,000 ఈరోజు పెనుగొండ మున్సిపాలిటీలో 2814 పెన్షన్ ఇస్తున్నాం. 1,21,83,500 రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో 5 కోట్ల నిధులతో కూడా సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేజర్ ఇష్యూస్ ఒక పక్క పెనుగొండ కోనాపురం రోడ్డు, అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్డు, బీటీఆర్ కాలనీలోను మరికొన్ని చోట్ల సీసీ రోడ్లు డ్రైనేజీల సమస్యని దగ్గరలో ఆ పనులు కూడా మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా పెనుగొండకి ఇంకొక ఐటీఐ కాలేజ్ కూడా మనం శాంక్షన్ చేసాం. దగ్గరలో ఐటీఐ కాలేజ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఐటీఐ కాలేజ్ కూడా మనం మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మన అందరం గత కొన్ని సంవత్సరాలుగా ఇస్కాన్ టెంపుల్ని మనము ఇక్కడ నిర్మాణం చేయలేక కొన్ని అనివార్య కారణాల వల్ల గత ప్రభుత్వం వారు చేయలేకపోయారు. కాబట్టి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మేము అందరితో ఇస్కాన్ వారితో కూడా మాట్లాడడం, దగ్గరలో ఇస్కాన్ పనులు కూడా మొదలవుతున్నాయి. అది ఇక్కడ చెత్త అంతా కూడా సైక్లింగ్ క్లీన్ చేస్తున్నారు, దాన్ని కూడా షిఫ్ట్ చేసి దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ పనులు కూడా మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.